ఫ్రెండ్స్, చరిత్రలో మనం ఎందరో గొప్ప నాయకులను చూసాం. కానీ అందులో కొందరు దేశాధినేతలు అధికారం చేతిలోకి రాగానే అత్యంత వింతగా అహంకారంతో చివరకు పిచ్చిగా ఎందుకు ప్రవర్తించారు? దీనిని కేవలం గర్వమని కొట్టిపారేయలేం. వైద్య శాస్త్ర పరిభాషలో దీనిని హ్యూబ్రిస్ సిండ్రోమ్ అని పిలుస్తారు. అధికారం అనేది ఒక డ్రగ్ లాగా మెదల్లోని రసాయనిక సమతుల్యతను దెబ్బతీస్తుంది. విన్స్టన్ చర్చిల్ నుండి అడాల్ఫ్ హిట్లర్ వరకు ప్రపంచాన్ని శాసించిన వారి వింత అలవాట్లు, వారు తీసుకున్న వినాశకరమైన నిర్ణయాల వెనుక ఉన్న అసలు రహస్యమేంటి? ఈ ఇన్వెస్టిగేటివ్ ఫీచర్లో పవర్ పాలిటిక్స్ వెనుక దాగి ఉన్న ఆ సైకలాజికల్ మిస్టరీని ఛేదిద్దాం. హ్యూబ్రిస్ అంటే గ్రీకు భాషలో అతి గర్వమని అర్థం. ప్రసిద్ధ న్యూరో సైంటిస్ట్, బ్రిటిష్ రాజకీయ నాయకుడు లార్డ్ డేవిడ్ ఓవెన్ ఈ పదాన్ని ఒక అసాధారణ మానసిక స్థితి లేదా వ్యక్తిత్వ లోపంగా గుర్తించారు. విపరీతమైన అధికారం ఉన్న వ్యక్తులు క్రమంగా వాస్తవ ప్రపంచంతో సంబంధం కోల్పోతారు. వారు తమను తాము దేవుళ్ళుగా భావించడం మొదలు పెడతారు. తమకు ఎదురు చెప్పే వారిని శత్రువులుగా చూస్తారు. విస్మయకరమైన విషయం ఏంటంటే, ఈ సిండ్రోమ్ వల్ల వారి మెదడులోని ఎంపతి అంటే ఎదుటి వారి బాధను అర్థం చేసుకునే సామర్థ్యం పూర్తిగా నశించిపోతుంది. దేశాధినేతల వింత అలవాట్లు ఈ సిండ్రోమ్కి ప్రాథమిక సంకేతాలు. ఉదాహరణకు లండన్ బి జాన్సన్ టాయిలెట్లో కూర్చొని మీటింగ్లు నిర్వహించడం, లేదా విన్స్టన్ చర్చిల్ నగ్నంగా చర్చలు జరపడం వంటివి. కేవలం వారి వ్యక్తిగత ఇష్టాలు కావు, అవి ఎదుటి వారిని మానసికంగా తక్కువ చేసి చూపడం ద్వారా తమ సుపీరియారిటీని నిరూపించుకోవాలనే మెదడు సంకేతాలు. అలాగే కిమ్ జోంగ్ ఉన్ తన సొంత టాయిలెట్ని వెంట తీసుకెళ్లడం వెనుక ఉన్న పారనోయియా కూడా ఈ సిండ్రోమ్లో భాగమే. అధికారం కోల్పోతామనే భయం వారిని అసాధారణమైన జాగ్రత్తలకు పురికొల్పుతోంది. మెదడులో అక్షరాల ఏం జరుగుతోంది? తాజా న్యూరో సిమ్యులేషన్స్ ప్రకారం అధికారం ఉన్నప్పుడు మెదడులో డోపమైన్ స్థాయిలు విపరీతంగా పెరుగుతాయి. ఇది ఒక రకమైన మత్తును కలిగిస్తుంది. దీనివల్ల రిస్క్ తీసుకునే ప్రవృత్తి పెరిగి ఫలితాల గురించి ఆలోచించకుండా నిర్ణయాలు తీసుకుంటారు. హిట్లర్ తీసుకున్న అత్యంత వివాదాస్పద యుద్ధ నిర్ణయాలు, లేదా నెపోలియన్ రష్యాపై చేసిన దాడి వెనుక ఈ హ్యూబ్రిన్ ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. వారి మెదడు కేవలం గెలుపును మాత్రమే చూస్తోంది తప్ప అందులో ఉన్న ప్రమాదాన్ని గుర్తించలేదు. హ్యూబ్రిస్ సిండ్రోమ్ ఉన్న నాయకులు తమ చుట్టూ కేవలం ఎస్ మ్యాన్ను మాత్రమే ఉంచుకుంటారు. అంటే తాము ఏం చెప్పినా తలాడించే వారే వారికి కావాలి. నిజాయితీగా సలహాలిచ్చే వారిని వారు దూరం పెడతారు. దీనివల్ల వారు ఒక ఎకో ఛాంబర్లో చిక్కుకుపోతారు. బయట ప్రపంచంలో ఏం జరుగుతోందో వారికి తెలియదు. ప్రజలు ఆకలితో అలమటిస్తున్నా తమ పాలన అద్భుతంగా సాగుతోందని వారు భ్రమపడతారు. చారిత్రక పతనాలు అన్నీ ఇక్కడే మొదలవుతాయి. అధికారం వారిని ఒక అందమైన అబద్ధంలో బంధిస్తోంది. ఈ సిండ్రోమ్ కేవలం ఆ వ్యక్తికే పరిమితం కాదు, అది మొత్తం దేశాల తలరాతను మారుస్తుంది. ఒక నాయకుడు ఈ స్థితిలోకి వెళ్ళినప్పుడు వ్యవస్థలు కుప్పకూలిపోతాయి, యుద్ధాలు సంభవిస్తాయి, ఆర్థిక వినాశనం జరుగుతోంది. నేటి కాలంలో కూడా అనేక దేశాధినేతల్లో ఈ లక్షణాలను మనం గమనించవచ్చు. తమ సొంత నియమాలను తామే అతిక్రమించడం, సామాజిక కట్టుబాట్లను హేళన చేయడం వంటివి హ్యూబ్రిస్కి నిదర్శనం. లేటెస్ట్ గ్లోబల్ లీడర్షిప్ స్టడీస్లో ఈ మానసిక స్థితిపై లోతైన విశ్లేషణలు జరుగుతున్నాయి. నిజానికి అధికారం అనేది రెండు వైపులా పదునుగా ఉండే కత్తి లాంటిది. అది ఒక వ్యక్తిని గొప్ప నాయకుడిగా మార్చగలదు, లేదా హ్యూబ్రిస్ సిండ్రోమ్తో ఒక రాక్షసుడిగా కూడా మార్చగలదు. ఆ సింహాసనంపై కూర్చున్నప్పుడు వాస్తవ ప్రపంచంతో సంబంధం లేకుండా ఉండటమే అతిపెద్ద సవాలు. చూశారు కదా ఫ్రెండ్స్, అధికారం మెదడును ఎలా మారుస్తుందో వివరించే ఈ హ్యూబ్రిస్ సిండ్రోమ్ గురించి మీరేమంటారు? చరిత్రను మార్చిన నేతల వింత ప్రవర్తన వెనుక ఉన్న ఈ సైన్స్ మీకు ఆశ్చర్యం కలిగిస్తోందా? కామెంట్స్లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి గ్రిప్పింగ్ ఇన్వెస్టిగేటివ్ ఫీచర్స్ కోసం ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.